అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారు అంటే మనస్సు గుండెలతో కూడిన మనుషులు. వీరిలో ప్రధాన గుణం ఓర్పు. ఎంత పెద్ద క్లిష్ట పరిస్థితులు వచ్చినా తొందరగా చేతులు పైకెత్తరు. ప్రతి పని ఎంతో ఆలోచించి వివరంగా చూసి తల్లడిల్లకుండా ముందుకు సాగుతారు. స్థిరత్వం వీరి రెండవ పెద్ద గుణం. ఒక విషయాన్ని పట్టుకొని ముందుకు వెళితే ఎంత కాలమైనా సరే, ఎంత కష్టం వచ్చినా దానిని నమ్ముకొని నిలబడతారు. వీరి మాటలు తక్కువ, పనితనమే ఎక్కువగా ఉంటుంది. శ్రమ అంటే వీరు భయపడరు. రోజు పొద్దుపొడి నుంచి చీకటి వరకు కష్టపడేందుకు సిద్ధంగా ఉంటారు. చేతి వృత్తులు, భౌతిక శ్రమకి వీరు అనుకూలం. అయితే ఈ రాశి వారిలో మరొక గొప్ప లక్షణం సంవేదనశీలత. వీరు సహజంగా ఇతరుల మనసును అర్థం చేసుకుంటారు. ఒకరికి సహాయం చేయాలి అంటే ముందుకు వస్తారు, కానీ ఆ ప్రచారం చేయరు. నెమ్మదిగా ఆత్మీయంగా దగ్గరగా ఉండి బంధాన్ని పెంపొందిస్తారు. మిత భాషణం, సంతోషంగా ఉండే తత్వం వీరిది. అనవసరంగా ఏది పట్టించుకోరు. గృహంలో వీరు శాంతిని కోరుకుంటారు. కుటుంబానికి అత్యంత ముఖ్యంగా విలువ ఇస్తారు. మంచి ఆహారం, మంచి జీవనం వీరికి చిన్న స్వప్నం. ఐశ్వర్యాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. గట్టి సంకల్పం, పరిపక్వత, నమ్మకాన్ని నమ్మే గుణం వీరికి ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. గట్టిగా ఎవరిని దూషించరు, కానీ ఒక్కసారి అవమానించబడితే మాత్రం గుండెను తెరిచి బాధ పెడతారు. తీక్షణమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఒకటి జరిగిన దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు గతాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళలేరు. కలిసిమెలిసి ఉండడం వీరికి ఇష్టం. ఆలోచనలో నిశ్చితమైన మార్గాన్ని అనుసరిస్తారు. క్రొత్త దానికి ముందుగా అంగీకరించరు, కానీ ఒకసారి అంగీకరించిన తర్వాత ఆ మార్గాన్ని పూర్తి స్థాయిలో అనుసరిస్తారు. సంపదను నిలిపి పెట్టుకోవడం, బాధ్యతగా వ్యవహరించడం వీరి అంతర్లీన గుణం. ప్రేమలోనూ సంబంధాలలోనూ ఓర్పుతో నిజాయితీతోనూ నడుచుతారు. అంతేకాదు, గట్టిగా మాటిచ్చినప్పుడు దాన్ని నిలబెట్టడం వీరికి ఎంతో ముఖ్యం. మార్పును ముందుగా తిరస్కరించిన తర్వాత అంగీకరించి గట్టిగా కొనసాగుతారు. ఆధ్యాత్మిక పట్ల సహజ ఆకర్షణ ఉంటుంది. మౌనంగా కనిపించిన లోపల ఎంత లోతైన భావోద్వేగాలుంటాయి. స్నేహితులు ఖచ్చితంగా కూడా కాలం నిడివిగా ఉంటారు. వీరి కలిసే ప్రతి సంబంధానికి దీర్ఘకాలిక స్థిరత్వం తీసుకురావడం వీరి శక్తి. ఏదైనా ఒక పని చేసే మిద్దె దాటి దాన్ని సురక్షితంగా ముగించేవారు. ఆత్మబలంతో కూడిన దృఢమైన వ్యక్తిత్వం వీరిది. భద్రమైన జీవితం వీరిది. అంతరాత్మ గమనంగా కోరుకునే విషయం అదే వీరిని శ్రమించుకునే ధైర్యాన్ని ఇస్తుంది. నమ్మకం కలిగిన వారిని ఎన్నటికీ వదలలేరు. జూన్ 12వ తేదీ వృషభ రాశి వారికి సంచలనభరితమైన రోజు. ఉదయం నుంచే మేలు సూచనలు మొదలవుతాయి. గృహ సంబంధిత పనులలో విజయాన్ని చూస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ఆశాజనకమైన వార్తలు వస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో విశేషమైన సమయం గడిపే వీలుంది. ప్రేమ సంబంధాలలో ఘనమైన సంభాషణలు జరగవచ్చు. కొన్ని విషయంలో స్నేహితుల సలహారం ఎంతో అవసరం అవుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం అలసటగా అనిపించవచ్చు, అయితే పూజా భావాలతో మంచి శక్తిని పొందగలరు. ఈరోజు నూతన కొనుగోళ్లకు అనుకూలం. ప్రయాణాల విషయంలో ముందస్తు ప్లాన్లు అవసరం. పెట్టుబడులు వేయాలంటే బాగా ఆలోచించండి. నిద్ర భావం, ఒత్తిడి ఉండవచ్చు, కానీ సాయంత్రం నుండి శుభవార్తలు వింటారు. ఈరోజు లక్ష్య సాధనలో సన్నద్ధంగా ఉండాలి. అనవసరమైన మాటలకు దూరంగా ఉండండి. మిత్రుల మాటలను ప్రోత్సాహం ఇస్తాయి. అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. పారిశ్రామిక రంగాలలో మంచి అభివృద్ధి, కొత్త అనుబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. కొన్ని అప్రమత్తతగా చర్యలు తీసుకుంటే సంతృప్తికరమైన రోజు అవుతుంది. జూన్ 12వ తేదీ ఇలా ఉంటుంది. జూన్ 13వ తేదీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఉదయం నుంచే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితుల, కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలోని ఎదుగుదల కోసం అవకాశాలు వస్తాయి. ఒక పాత సమస్యకు సడన్ సొల్యూషన్ కనిపెట్టగలుగుతారు. వ్యాపారాలలో మార్కెట్ అవకాశాలు బాగా కనిపించవచ్చు. విద్యార్థులకు కొత్త గందరగోళాన్ని ఎదుర్కొన్న చివరికి విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కుటుంబ సంబంధిత విషయాలలో చిన్న చిన్న మాటలపైన గొడవలు నివారించాలి. ప్రేమలో ఒక కొత్త దశలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలం. ఈరోజు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శనం వల్ల ప్రశాంతత లభిస్తుంది. కొంతమంది గడిచిన కాలంలో జరిగిన విషయాలపైన విమర్శలతో బాధపడవచ్చు. ఆలోచనలో స్థిరంగా ఉండండి. నిద్రపరంగా కాస్త అలసట అనిపించవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వ్యవహారాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సూక్ష్మంగా చూసి వ్యాపార ఒప్పందాలలో పాల్గొనండి. ఈరోజు కలిగే సానుకూల మార్పులు మీ భవిష్యత్తుకు దిశానిర్దేశం అవుతాయి. జూన్ 13వ తేదీ ఉత్సాహంతో ముందుకు సాగే రోజు కాబట్టి ఈ శుభయోగాలు కనిపించే అవకాశం అయితే ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ప్రయోజనాలు వస్తాయి. పదోన్నతి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. వ్యాపారంలో ఉన్నత స్థాయిలో మంతనాలు జరగవచ్చు. వ్యాపార భాగస్వాముల నుండి అందుబాటులోని మంచి సలహాలు లభించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం ఉండటం వలన ఉల్లాసంగా గడుస్తుంది. ప్రేమ జీవితంలో నిర్ణాయకమైన మార్పులు రావచ్చు. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం పట్ల యథావిధిగా ఉంటుంది, కానీ శరీరాన్ని అలసిపోకుండా చూసుకోవాలి. శ్రమ వల్ల అనుకున్న ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు చక్కటి విజయ సూచనలు ఉన్నాయి. ప్రయాణ యోగం ఉన్న ముందుగానే ప్లాన్ చేయండి. ఆర్థిక వ్యవహారాల్లో పాత బకాయిలు చెల్లించడానికి అవకాశాలు వస్తాయి. ఈరోజు కష్టంగా అనిపించిన చివరికి సంతృప్తిగా ముగుస్తుంది. పనుల్లోని వేగం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పట్ల మరింత ఆసక్తి కలుగుతుంది. దైవ దర్శనం చేస్తే బలమైన ధైర్యం లభిస్తుంది. పాత స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. పదవి మార్పుల సూచనలు రావచ్చు. కొంత ఉత్సాహపూరితంగా రోజు ముగుస్తుంది. చివరికి ఉల్లాసభరితమైన సాయంత్రం గడపగలుగుతారు. ప్రతిరోజు ఉదయం గోవు పాలు, గోధుమ పిండి ఒక చిన్న ముద్దను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తినండి లేదా పక్షులకు గింజలు వేయండి. శనివారం రోజున నవగ్రహ పూజ చేసుకోవడం వలన అనుకూల ఫలితాలు వస్తాయి. పసుపు రంగు వస్త్రం ధరించండి. బృహస్పతికి నమస్కరించండి. ఆలస్యంగా జరిగిన పనులు ఇప్పుడు వేగం పుంజుతాయి. మీరు ఈ 3 రోజుల్లో సహనం, స్థిరత, మౌనం అనే మీ మాతృ లక్షణాలతో ముందుకెళ్తే విజయదారిలో ఉంటారు. మీరు మీ జీవితంలో ఒక మంచి మలుపు చూసే అవకాశం అయితే ఉంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న సద్గుణాన్ని సాధించమని మనసులో ప్రతిజ్ఞ చేయండి. విజయ మార్గం మీ ఎదుట విస్తరించనుంది. ముందుకు సాగండి. మీ ప్రబలమైన చైతన్యాన్ని, నిజమైన నమ్మకాన్ని లోతుగా నిలుపుకుంటూ ఈ 3 రోజులు మీ జీవితంలోని ఒక అద్భుతమైన రోజులు. వృషభ రాశి వారు అంటేనే మనసు, గుండెలతో కూడిన మనుషులు. వీరిలోని ప్రధాన గుణం ఓర్పు. ఎంత పెద్ద క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే తొందరగా చేతులు పైకెత్తరు. ప్రతి పని ఎంతో ఆలోచించి వివరంగా చూసి తల్లడిల్లకుండా ముందుకు సాగుతారు. స్థిరత్వం వీరి రెండవ పెద్ద గుణం. ఒక విషయాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే ఎంత కాలమైనా, ఎంత కష్టం వచ్చినా దానిని నమ్ముకొని నిలబడతారు. వీరి మాటలు తక్కువ, పనితనమే ఎక్కువగా ఉంటుంది. శ్రమ అంటే వీరు భయపడరు. రోజు పొద్దుపొడి నుండి చీకటి వరకు కష్టపడేందుకు సిద్ధంగా ఉంటారు. చేతి వృత్తులు, భౌతిక శ్రమకి వీరు అనుకూలం. అయితే ఈ రాశి వారిలో మరొక గొప్ప లక్షణం సంవేదనశీలత. వీరి సహజంగానే ఇతరుల మనసును అర్థం చేసుకుంటారు. ఒకరికి సహాయం చేయాలంటే ముందుకు వస్తారు, కానీ అప్రచారం చేయరు. నెమ్మదిగా ఆత్మీయంగా దగ్గరగా ఉండి బంధాన్ని పెంపొందిస్తారు.
మితభాషణం, సంతోషంగా ఉండే తత్వం వీరిది. అనవసరంగా ఏది పట్టించుకోరు. గృహంలో వీరి శాంతిని కోరుకుంటారు. కుటుంబానికి అత్యంత ముఖ్యంగా విలువ ఇస్తారు. మంచి ఆహారం, మంచి జీవనం వీరి చిన్న స్వప్నం. ఐశ్వర్యాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. గట్టి సంకల్పం, పరిపక్వత, నమ్మకాన్ని నమ్మే గుణం వీరికి ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. గట్టిగా ఎవరిని దూషించరు. కానీ ఒక్కసారి అవమానించబడితే మాత్రం గుండెను తెరిచి బాధపడతారు. తీక్షణమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఒకటి జరిగిన దాన్ని మర్చిపోవడం చాలా కష్టమవుతుంది. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు గతాన్ని పట్టుకొని ముందుకెళ్ళలేరు. కలిసిమెలిసి ఉండడం వీరికి ఇష్టం. ఆలోచనలో నిశ్చితమైన మార్గాన్ని అనుసరిస్తారు. క్రొత్త దానికి ముందుగా అంగీకరించరు, కానీ ఒకసారి అంగీకరించిన తర్వాత ఆ మార్గాన్ని పూర్తి స్థాయిలో అనుసరిస్తారు. సంపదను నిలిపి పెట్టుకోవడం, బాధ్యతగా వ్యవహరించడం వీరి అంతర్లీనంగా అనుకోవచ్చు. ప్రేమలోనూ సంబంధాలలోనూ ఓర్పుతో, నిజాయితీతోనూ నడుచుతారు. అంతేకాదు, గట్టిగా మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టడం ఎంతో ముఖ్యం. మార్పును ముందుగా తిరస్కరించిన తర్వాత అంగీకరించి గట్టిగా కొనసాగుతారు. ఆధ్యాత్మికత పట్ల సహజ ఆకర్షణ ఉంటుంది. మౌనంగా కనిపించిన లోపల ఎంతో లోతైన భావోద్వేగాలు ఉంటాయి. స్నేహితులు ఖచ్చితంగా కాలం నిడివిగా ఉంటారు. వీరి కలిసే ప్రతి సంబంధానికి దీర్ఘకాలిక స్థిరత్వం తీసుకురావడం ఇది శక్తి. ఏదైనా ఒక పని చేపడితే మిథ్య దాటి దాన్ని సురక్షితంగా ముగించేవారు. ఆత్మబలంతో కూడిన దృఢమైన వ్యక్తిత్వం వీరిది. భద్రత, భద్రమైన జీవితం వీరి అంతరాత్మగా వీరిగా కోరుకునే విషయం. అదే వీరిని శ్రమించుకునే ధైర్యాన్ని ఇస్తుంది. నమ్మకం కలిగిన వారిని ఎన్నటికీ వదలలేరు. జూన్ వృషభ రాశి వారికి 14వ తేదీ సంచలనభరితమైన రోజు. ఉదయం నుంచే మేలు సూచనలు మొదలవుతాయి. గృహ సంబంధిత పనులలో విజయాన్ని చూస్తారు. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుండి ఆశాజనకమైన వార్తలు వస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారవేత్తలకి కొత్త ఒప్పందాలు కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో విశేషమైన సమయం గడిపే వీలుంది. ప్రేమ సంబంధాలలోనే ఘనమైన సంభాషణలు జరగవచ్చు. కొన్ని విషయాల్లో స్నేహితుల సహకారం ఎంతో అవసరం అవుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం అలసటగా అనిపించవచ్చు. అయితే పూజా పాపాలతో మంచి శక్తిని పొందగలుగుతారు. ఈరోజు నూతన కొనుగోలుకు అనుకూలం. ప్రయాణాల విషయంలో ముందస్తు ప్లాన్ అవసరం. పెట్టుబడులు వేయాలంటే బాగా ఆలోచించండి. నిద్రాభావం, ఒత్తిడి ఉండవచ్చు, కానీ సాయంత్రం నుండి శుభవార్తలు వింటారు. ఈరోజు లక్ష్య సాధనలో సన్నద్ధంగా ఉండాలి. అనవసరమైన మాటలకు దూరంగా ఉండండి. మిత్రుల మాటలు ప్రోత్సాహం ఇస్తాయి. అధిక ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగండి. పారిశ్రామిక రంగాలలో మంచి అభివృద్ధి, కొత్త అనుబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కొన్ని అప్రమత్తత చర్యలు తీసుకుంటే సంతృప్తికరమైన రోజు అవుతుంది. జూన్ 14వ తేదీ ఈ రోజు అయితే సాధనకు అనుకూలమైనది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదయం నుంచే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితుల, కుటుంబ సభ్యుల మధ్య కూడా ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలోని ఎదుగుదల అవకాశాలు వస్తాయి. ఒక పాత సమస్యకు సడన్ సొల్యూషన్ కనిపెట్టగలుగుతారు. వ్యాపారాలలోని మార్కెట్ అవకాశాలు బాగా కనిపించవచ్చు. విద్యార్థులు కొంత గందరగోళాన్ని ఎదుర్కొన్నా చివరికి విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కుటుంబ సంబంధిత విషయాలలో చిన్న చిన్న మాటలపైన గొడవలు నివారించాలి. ప్రేమలో ఒక కొత్త దశలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలం. ఈరోజు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శన వలన ప్రశాంతత లభిస్తుంది. కొంతమంది గడిచిన కాలంలో జరిగిన విషయాలపైన విమర్శలతో బాధపడతారు. ఆలోచనలోనే స్థిరంగా ఉండండి. నిద్రపరంగా కాస్త అలసటను అనిపించవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి.
ఆర్థిక వ్యవహారాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సూక్ష్మంగా చూసి వ్యాపార ఒప్పందాల్లో పాల్గొనండి. ఈరోజు కలిగే సానుకూల మార్పులు మీ భవిష్యత్తుకు దిశానిర్దేశంగా అవుతాయి. ఈరోజు మీకు ఉత్సాహంతో ముందుకు సాగే రోజు. శుభయోగాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ప్రయోజనాలు వస్తాయి. పదోన్నతి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నత స్థాయిలో మంతనాలు జరగవచ్చు. వ్యాపార భాగస్వాముల నుండి అందుబాటులో మంచి సలహాలు లభించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం ఉండటం వలన ఉల్లాసంగా గడుస్తుంది. ప్రేమ జీవితంలోనే నిర్ణాయకమైన మార్పులు రావచ్చు. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యంగా యథావిధిగా ఉంటుంది, కానీ శరీరాన్ని అలసిపోకుండా చూసుకోవాలి. శ్రమ వల్ల అనుకున్న ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు చక్కటి విజయ సూచనలు ఉన్నాయి. ప్రయాణ యోగా ఉన్న ముందుగా ప్లాన్ చేయండి. ఆర్థిక వ్యవహారాల్లో పాత బకాయిలు చెల్లించడానికి అవకాశాలు వస్తాయి. ఈరోజు కష్టంగా అనిపించిన చివరికి సంతృప్తికరంగా ముగుస్తుంది. పనుల్లో వేగం పెరిగిస్తుంది. ఆధ్యాత్మిక పట్ల మరింత ఆసక్తి కలుగుతుంది. దైవ దర్శనం చేస్తే బలమైన ధైర్యం లభిస్తుంది. పాత స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. పదవి మార్పుల సూచనలు రావచ్చు. కొంత ఉత్సాహభరితంగా రోజు ముగుస్తుంది. చివరికి ఉల్లాసభరితమైన సాయంత్రం గడపగలుగుతారు. 10 రోజు ఉదయం గోవు పాలు, గోధుమ పిండి ఒక చిన్న ముద్దను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తినండి లేదా పక్షులకు గింజలు వేయండి. శనివారం రోజున నవగ్రహ పూజ చేసుకోవడం వలన అనుకూల ఫలితాలు వస్తాయి. పసుపు రంగు వస్త్రం ధరించండి. బృహస్పతికి నమస్కరించండి. ఆలస్యంగా జరిగిన పనులు ఇప్పుడు వేగం పుంజుతాయి. మీరు ఈ 3 రోజుల్లో సహనం, స్థిరత, మౌనం అనే మీ మాతృ లక్షణాలతో ముందుకెళితే విజయదారిలో ఉంటారు. మీరు మీ జీవితంలో ఒక మంచి మలుపు చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న సద్గుణాన్ని సాధించమని మనసులోని ప్రతిజ్ఞ చేయండి. విజయ మార్గం మీ ఎదుట విస్తరించనుంది. ముందుకు సాగండి. మీ ప్రబలమైన చైతన్యాన్ని, నిజమైన నమ్మకాన్ని మృదుగా నిలుపుకుంటూ ఈ 3 రోజులు